ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రమణమూర్తి, యుఎస్ఎన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం అనంతరం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ధర్నాను ప్రారంభించిన ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జేఏసీ మాజీ చైర్మన్ ఆచంట రామారాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పీఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలని, పెండింగ్ లో ఉన్న 5 డిఏలు 2018 నుంచి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల హక్కులు, సౌకర్యాలను ప్రభుత్వం రద్దు చేస్తోందని విమర్శించారు. కనీస వేతనాల సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ మాట్లాడుతూ ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలతో పాటు డిఏ చెల్లించాలని, హయ్యర్ పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి కౌలు రైతు సంఘం నాయకులు ఎం రాజశేఖర్, వివిధ పెన్షనర్, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పలువురు ఏపీ ఆర్పీఏ, సిఐటియు, ఆర్టీసీ పెన్షనర్ల సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకని అదొక అన్యాయం చేస్తుంది. ఇంకేం చేస్తుంది? 2004 దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ లేకుండా చేస్తుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరితో మాత్రమే వెళ్ళాలని కూడా మనం పదే అడుగుతున్నాం. కానీ అటువంటి వైఖరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కనిపించడం లేదు. కాబట్టి మన ఈ పోరాట కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చేస్తే తప్ప ఈ ప్రభుత్వాలు దిగొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి పోరాట కార్యక్రమాలన్నింటికీ కూడా మా వంతు సహకారం అందజేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటాను. పరిష్కరించాలి పెన్షనర్ల సమస్యలను, ప్రకటించాలి 12వ పీఆర్సీని వెంటనే చెల్లించాలి. ఐఆర్ 30% విడుదల చేయాలి. పెండింగ్ డిఏలను వెంటనే ఈరోజు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద పెన్షనర్స్ డిమాండ్ల మీద ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా పెన్షనర్లు సుమారు 10 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 82 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారు. వాళ్ళకి కనీస పెన్షన్ 1000 రూపాయలు 40 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా బతుకుతారనేది మోడీ గారు అర్థం చేసుకోవాలా. గత 12 సంవత్సరాల నుంచి కనీస పెన్షన్ 1000 రూపాయలు ఇంత పెంచుతాం అంత పెంచుతాం అన్నారు తప్ప పెంచే పరిస్థితి కనపడతలేదు. హయ్యర్ పెన్షన్ అమలు మీద ప్రోరేటా రద్దు చేయమని హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి. వాటిని ఏమంటే అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 8వ పీఆర్సీ అమలు క్రమంలో వ్యాలిడేషన్ బిల్ 25ని తీసుకొచ్చారు. దానివల్ల 1/1/2026కి ముందు వాళ్ళకి వెనక వాళ్ళకి వ్యత్యాసం ప్రదర్శించే ప్రధానం ఉంది. దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బ్యాంకు ఉద్యోగులు, బిఎస్ఎన్ఎల్, అలాగే పోస్టల్ ఉద్యోగులకి రీవాలిడేషన్ పథకాన్ని అమలు చేయాలా, సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలన్నింటినీ ఈరోజు మరిచి ఒక పక్క సమస్యల మీద పోరాటం చేస్తామంటే కలెక్టరేట్ల దగ్గర పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులుగా మేము కనీసం కూర్చుని ఒక టెంట్ వేసుకుని ప్రశాంత వాతావరణంలో ధర్నా చేసుకోవడానికి కూడా కాకినాడలో పోలీస్ అధికారులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. అందుకనే ఇవాళ వర్షం వస్తున్నా, ఎండగాస్తున్నా ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకి 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలా, 30% ఐఆర్ ఇవ్వాలా. ఇది కాకుండా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ అన్ని డిఏలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఆర్థికలు ఏమి చెప్పడం అనేది సరైన విధానం కాదు. ఇంకా 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద ఏపీఆర్పీఏ రాష్ట్ర వ్యాప్త ధర్నా చేస్తుంది. అలాగే అసెంబ్లీలో కూడా ఈరోజు ఎమ్మెల్సీలు ప్రస్తావన చేసే అవకాశం ఉన్నది. కాబట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెన్షనర్ల డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.